1000 రూపాయలు ఉంది. అవునా, కేఎఫ్సీకి వెళ్దాం పదరా. ఒసేయ్ 600 ఉంది. సరే పద, బిర్యానీ తిందాం. 200 ఉంది. 200 ఉందా, పదరా పకోడీ ఈ 200తో పకోడీ తిని అవగొట్టేస్తే నేను పకోడీ కన్నా అవుతా. ఒక అమ్మాయి అడిగితే పకోడీ కూడా కనిపించలేవా? పకోడీ మొక్కనోడా. ఉన్న డబ్బులతో రోజు తిని కూర్చుంటే ఇన్కమ్ ఇలాగే మనకు రేపేలా గడుస్తుంది. ఏదో రకంగా ఇన్కమ్ రాకపోతే మనం అప్పులు తీసుకొని బతకాలి. గత ప్రభుత్వం చేసింది కూడా ఇదే కదరా. అప్పులు తెచ్చి తినండి అని అరాకొర సంక్షేమం ఇచ్చి అభివృద్ధిని కూడా పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కదరా. సంక్షేమం ఇస్తే చాలు, సంపద అక్కర్లేదు అనుకుంది. ఆ సంక్షేమం కోసం అప్పుల మీద అప్పులు చేసింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తెస్తూ అభివృద్ధిని చేస్తూ సంక్షేమాన్ని కూడా ఇస్తుంది. మనం తినేస్తే అది ఈ రోజుకే, అది అభివృద్ధి చేస్తే తర్వాత తరాలు కూడా బాగుంటాయి. కుర్రోళ్ళరా మీరు ఆలోచించండి. ఆ ముసలోడు అలాగే మాట్లాడతాడు గానీ మనం వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్. పదరా పకోడీ తిందాం.